హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక అద్భుతమైన పచ్చడి అండి. ఇది మనకి పప్పులోకి, సాంబార్లోకి, అలాగే ఇదే పచ్చడిని మనం టిఫిన్కి వాడుకోవచ్చు, అలాగే లంచ్కి కూడా వాడుకోవచ్చు అండి. అదే మన కొబ్బరి పచ్చడి అన్నమాట. ఈ కొబ్బరి వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిన్నపిల్లల్లో మానసిక వికాసానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకని రెగ్యులర్గా ఈ కొబ్బరిని మన వంటకాల్లో యూజ్ చేయడం పిల్లలకి చాలా మంచిది అన్నమాట. ఇది నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అది మీకు చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీలో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకునేది కొబ్బరి పచ్చడి అండి. చాలా చాలా బాగుంటుంది. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. చాలా అద్భుతమైన రెసిపీ అన్నమాట. చూడండి, ముందుగా ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు కూడా చక్కగా తీరుపుకొని మధ్యకి ఇందులో వేస్తున్నాం. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు రెండు వేస్తున్నా. మీరు డైరెక్ట్గా పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు, ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు. నేను రెండు కలిపి మిక్స్ చేస్తాను అన్నమాట. చాలా బాగుంటుంది. కొన్ని ఎండుమిరపకాయలు, దాంతోపాటు ఇవ్వాలి ఉల్లిపాయలు, అలాగే కట్ చేసుకునే కొబ్బరి ముక్కలు చూసారా, ఈ విధంగా కట్ చేసుకుని, ఇది ఒక కొబ్బరి చిప్ప అనమాట. పెద్దకాయకి కొబ్బరి చిప్ప అనమాట. ఇలా కొబ్బరి మనం చక్కగా వేగితే పచ్చడి ఒక 2-3 రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఒక కరివేపాకు నుంచి, ఫ్రెష్ కరివేపాకు నుంచి ఇందులో వేసుకుందాం అన్నమాట. కరివేపాకు వల్ల చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. ప్రతి కర్రీలో మనం కరివేపాకు వాడటం చాలా మంచిది అన్నమాట. అలాగే కొబ్బరి కూడా మనకి పిల్లలకి బ్రెయిన్ ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా మనం కర్రీలో కొబ్బరి వేసుకోవడం చాలా శ్రేష్టం అన్నమాట. చక్కగా దీన్ని కలుపుకుంటూ ఈ కొబ్బరి ముక్కలు చక్కగా వేగనివ్వాలన్నమాట. బాగా వేగవలసిన లేదు, చక్కగా దూరగా వేస్తే మనకు సరిపోతుంది. చూడండి, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుందాం. అలాగే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా యాడ్ చేసుకుని దీన్ని కూడా చక్కగా మగ్గనిద్దాం అన్నమాట. ఈ వేగనిద్దాం అన్నమాట చక్కగా. చూడండి, మనకి ఈ విధంగా వేగితే సరిపోతుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం చక్కగా మిక్సీ గిన్నెలో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మనం కొద్దిగా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం అన్నమాట. ఇది మనకు రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి. అలాగే బ్రేక్ఫాస్ట్లో కూడా, టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నేను చెప్పినట్టు చాలా అద్భుతమైన టేస్ట్తో చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం అన్నమాట. మన అన్నంలోకి సాంబార్ కానీ, పప్పు కానీ వాటితో పాటు చాలా అద్భుతంగా ఉంటుందండి. నాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట కొబ్బరి పచ్చడి అంటే. ఎస్పెషల్లీ మనం చక్కగా ఒక ఎండుమిరపకాయలతో చేసుకున్న ఒక అద్భుతమైన రుచితో ఉంటుంది. అలాగే పచ్చిమిరపకాయలతో చేసుకున్న బాగుంటుంది. రెండు కలిపి నేను మిక్స్ చేసి ప్రిపేర్ చేస్తాను అన్నమాట. ఈ మధ్యకాలంలో వీడియోస్ కూడా చేయడానికి నాకు కుదరట్లేదు. అందుకని ఈ అద్భుతమైన పచ్చడితో మీకు ఎంటర్టైన్ చేద్దామని తీసుకొచ్చాను అన్నమాట. చాలా బాగుంటుందండి.
ట్రై చేయండి. చక్కగా దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ ఏమీ అవసరం లేదండి, కచ్చా పచ్చాక గ్రైండ్ చేసుకోండి. చూడండి చక్కగా గ్రైండ్ చేశాను. చూడండి ఎంత చక్కగా అయిందో. ఈ విధంగా మనకు సరిపోతుంది అన్నమాట. చూసారా చాలా అద్భుతంగా వచ్చింది. దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందో చూసారా, చాలా బాగుంది. మీకు చెప్తుంటేనే నాకు నోరు ఊరుతుంది అన్నమాట. వేడి వేడి అన్నంలో చక్కగా కలుపుకు తింటే చాలా అమోఘంగా ఉంటుందండి. టేస్ట్ కానీ రుచి కానీ మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు అంటారు కదా, అదే పరిస్థితి. ఇప్పుడు దీన్ని చక్కగా మనం తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇదే కడాయిలో తాలింపు పెట్టుకుందాం. ముందుగా తాలింపుకి సరిపడ్డ ఆయిల్ పోసుకుందాం. చూడండి జీలకర్ర, కచ్చా పచ్చి దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, తాలింపు దినుసులు. ఏ రోటి పచ్చికైనా కంపల్సరీ మనకి తాలింపు ఉంటేనే అద్భుతమైన రుచి వస్తుంది అన్నమాట. మంచి అరోమాతో పాటు చక్కగా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అన్నమాట. ఇదిగోటి ఎండుమిరపకాయలు, చక్కగా ఫ్రెష్ కరివేపాకు చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు వేసుకోవాలన్నమాట. మంచి చిట్పట్లాట మంచి ఫ్లేవర్తో ఎంత చక్కగా కనిపిస్తుందో తాలింపు. తాలింపు మాడనివ్వకూడదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. చక్కగా వేగితేనే బాగుంటుంది అన్నమాట. ఇది మనం టిఫిన్లోకి తినొచ్చు, అలాగే మనం మధ్యాహ్నం లంచ్లో కూడా తీసుకోవచ్చు అన్నమాట. అంత బాగుంటుంది అన్నమాట. చూడండి చక్కగా తాలింపు వేగిపోయింది. దీన్ని తీసి మనం పచ్చడిలో యాడ్ చేసుకుందాం అన్నమాట. చూడండి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని చక్కగా ఇందులో మనం యాడ్ చేసుకుందాం. చూసారా ఎంత చక్కగా ఉందో, చూస్తానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ తాలింపు అంతా ఇందులో చక్కగా కలిపేసుకోండి. చూసారా ఇదిగోండి మన కొబ్బరి పచ్చడి అద్భుతంగా బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. సూపర్ ఉంది కదా.